నందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 6 వచనాలు అనుకున్నాం. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే, యెహోషువ చెప్తున్నాడు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నారంటే, మోషే మీకు చెప్పిందంతా మీరు చేశారు, అలాగే నేను చెప్పిన మాటలు విన్నారు, నన్ను అనుసరించారు. అలా చేయడం బట్టి దేవుడైన యెహోవా ఆజ్ఞలను కూడా అనుసరించి నడిచారు. తద్వారా మీ సహోదరులకు నెమ్మది కలిగింది. ఇప్పుడైతే మీరు వెళ్ళి దేవుడు మీకు ఏదైతే చెప్పాడో ఆ స్వాస్థ్యాన్ని పోయి స్వాధీనం చేసుకోండి. అయితే స్వాధీనం చేసుకుంటున్నప్పుడు మీరు ఎలా నడవాలి అంటే, యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించండి. ఆయన మార్గాల్ని అనుసరించి నడుచుకోండి. ఆయన ఆజ్ఞలను గైకొనండి. ఆయన్ని హత్తుకొని ఆయనను సేవించండి. ఈ మాటలు రూబేనీయులు, గాదీయులు అంటే ఇశ్రాయేలు జనాంగంలో కొన్ని గోత్రాల వారికి చెప్పబడిన మాటలు. ఈ మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించడం, దేవుని ప్రేమించడం, ఆయన మార్గంలో నడుచుకోవడం, ఆయన హత్తుకోవడం, ఆయన సేవించడం, దీనంతటికీ వీటన్నిటిని కలిపి ఒక మాట చెప్పచ్చు. అదేంటంటే, దేవుని యందు విశ్వాసము, దేవుణ్ణి విశ్వసించుట, దేవుణ్ణి నమ్ముట. అంతే కదండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి నమ్ముతున్నామనే కదా అర్థం. దేవుణ్ణి హత్తుకుంటున్నామంటే ఆయనపై నమ్మకం ఉంటేనే కదా. దేవుని సేవిస్తున్నామంటే ఆయన మీద ఆధారపడే కదా, ఆయన నమ్ముతూనే కదా. అలాగే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామంటే ఆయన ఎడల మనకున్న నమ్మికే కదా. అంతేకాదు, ఆయన మార్గాలను అనుసరిస్తున్నాము, నడుస్తున్నాము అంటే ఆయన మీద గౌరవం, ప్రేమ ఉండని బట్టే కదా. కనుక వీటన్నిటి బట్టి విశ్వాసము అనేటువంటి దానిలో మనం నడుస్తున్నాం. అయితే విశ్వాసంలో నడిచినప్పుడు మనకేం కావాలి? విశ్వాసములో విజయం కావాలి. అంతే కదా. నమ్ముట వలన సమస్తము సాధ్యమే. నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని ప్రభువు చెప్పాడు కదా. ఎందుకు నమ్ముతున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? మనకేదో మేలు కలగాలని, మన వ్యాధి పోవాలని, మన బాధ పోవాలని, మన అవసరం తీరాలని, మనం ఆస్తిపూర్వం కావాలని, సంపద పొందాలని, ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ పొందాలి. అందుకే కదా దేవుని దగ్గరకు వస్తున్నాం. ఏమండి, ఏ స్వార్థం లేకుండా వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఏ స్వార్థం లేకుండా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు? ఇది స్వార్థమే కదా కదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, స్వార్థమే అయినప్పటికీ మనకు విశ్వాసం అనేది ఉంటే అది విజయానికి చేరుస్తుంది. విశ్వాసం అనేది గమ్యం చేరుస్తుంది. విశ్వాసం అనేది మనను విజయం వరిస్తుంది అనే నమ్మకం మనకు ఉండాలి, అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? మీకు ఆజ్ఞాపించిందంతయు మీరు చేశారు. ఏమండి, మీకు ఆజ్ఞాపించిందంతా మీరు చేశారు. దేవుని సేవకుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆజ్ఞాపిస్తున్నాడంటే దేవుని మాటలే చెప్తూ ఉంటాడు. ఎంతమంది అనుసరిస్తున్నారు? ఒక వారంలో చెప్పారు, ఆలస్యం చేయవద్దు అని. ఆ సందేశం అందరిపైన ప్రభావం చూపలేదు. ఒకరు, ఇద్దరు లేక ముగ్గురు మీదనే ప్రభావం చూపింది. వాళ్ళు వస్తున్నారు అంటే ఎర్లీ టైంలో, అనగా 10 గంటలకే.
అంటే ఏంటి దాని అర్థం? మీరు ఆజ్ఞను అనుసరించారా? దేవుని సేవకుని మాటలు విన్నారా, వినలేదా? ఇక్కడ అంటాడు మళ్ళా 2వ వచనంలోనే, నా మాట విన్నారు అంటాడు యెహోషువ. నా మాట విన్నారు. దేవుని సేవకుని మాట విన్నారు అంటే దాని అర్థం ఏంటి? దేవునిపై నమ్మకం ఉంటేనే కదా వింటారు. సేవకుని మీద నమ్మకం ఉన్నా లేకపోయినా దేవుని మీద నమ్మకం ఉంటే దేవుని సేవకుని మాట వింటారు. 3వ రోజు సమాధుల్లో పాలు పోయొద్దురా అంటే పోస్తాం. 3వ రోజు చిన్న కర్మ చేయొద్దురా అంటే చేస్తాం. టెంకాయ కొట్టొద్దురంటే కొంటాం. నవధాన్యాలు వేయొద్దురా పునాదులు అంటే వేస్తాం. ఎక్కడ విన్నాం మనం దేవుని సేవకుని మాట? దేవుని మాట ఎక్కడ విన్నాం? వీఆర్ బిలీవర్సా? ఆర్ వి బిలీవర్స్? విశ్వాసులమేనా? విశ్వాసులం అంటే దేవుని మాట అనుసరించాలంట, దేవుని ఆజ్ఞను అనుసరించాలంట, దేవుని సేవకుని మాట వినాలంట. గంటసేపు ప్రసంగం చేస్తే ఒకరు లేక ఇద్దరు ఇన్ టైం. మిగతా వాళ్ళంతా ఏమవుతున్నారు? ఉద్యోగానికి పోవాలంటే ఎప్పుడు వెళ్తారు? 9 గంటలకు డ్యూటీ అంటే 7 గంటలకే లేచి సిద్ధపడి టక్క 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 పరిగెళ్ళిపోతారు. ఎందుకని? జీతం వస్తుందని. అంటే ఇక్కడేం రాదా? వాటన్నిటికంటే ఎక్కువైన దీవెనలు ఇచ్చే దేవుడే. మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవుడు కరుణగల దేవుడు, ఓకే, ఆయన క్షమిస్తాడు, ఆయన దగ్గరకు ఆలస్యంగా పర్లేదు. అవునులే, ఆలస్యంగా పోతే ఏముంది? ఇప్పుడు సినిమాకి పోవాలా? ఆలస్యంగా పోతే ఏమవుద్ది? సినిమాకి పోతే ఆలస్యంగా పోతే ఏమవుద్ది చెప్పండి? చెప్పండి, సినిమాకి పోయాడు చెప్పండి. ఆలస్యంగా పోతే ఏమవుద్ది? సగం అయిపోద్ది, అర్థం కాదు ఇక మనకి. అది ఏం జరుగుతుందో, ముందేం జరిగిందో ఏం అర్థం కాదు. సీరియల్స్ వచ్చినాయి అనుకోండి, టైం 7:30 అవ్వగానే అయిపోద్ది కానీ ఆన్ చేయి 7:30కి పోయి టీవీ ఆన్ చేసుకుని కార్తీక దీపం పెట్టు త్వరగా ఏం జరుగుతుంది? అయిపోద్దేమో. ఎదవది సీరియల్కే మీరు అంత పాకులాడుతూ ఉంటే ఏమండి? దేవుని దగ్గర రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే దేవుడు ఇటన్నిటికంటే కూడా దేవుని ఆశీర్వాదం ఇంకా ఎక్కువైంది కదా. ఉద్యోగానికి పోతే జీతం వస్తుంది, పనికి పోతే కూలి వస్తుంది. ఓకే, సో దేవుని మాట విన్నారు, సేవకుని మాట విన్నారు, ఆయన మార్గంలో నడిచారు, ఆయన ప్రేమించారు, ఆయన హత్తుకున్నారు, ఆయన సేవించారు. అంటే అర్థం ఏంటి? అంటే విశ్వాసం కలిగి ఉండడమే, చెప్పినది వినడమే, నమ్మడమే, చెప్పిన దాని ప్రకారంగా నడవడమే కదండి. కనుక మనం జ్ఞాపకం ఏంటంటే మాట వినడం కానీ అనుసరించడం కానీ విశ్వాసంలో మనం కొనసాగడమే అనే సంగతిని పోతే ఇంకా విశ్వాసం ఏముంది? అదే కదండి. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, వాక్యం వింటున్నారంటే అర్థమైంది. వాక్యం వినకుండా లేచిపోతున్నారంటే అర్థమేంటి? వాక్యం వింటున్నారంటే దేవుని మీద మీకున్న ఆసక్తి. దేవుని ప్రతినిధిగా దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, మనం విందాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం, ఆ మాటలను అనుసరించి నడుచుకుందాం. ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు మీరు? ప్రార్థన, దేవా నీ సేవకుడు ఏదో మాట్లాడబోతున్నాడు, ఆ మాటలతో మీరు ఉండండి, ఆ మాటల ద్వారా మేము మారాలి, మా జీవితాలు మారాలి. అదే కదా ప్రార్థన చేసేది. మరి అలాంటప్పుడు ఎందుకు మారడం లేదు? ఎందుకు అనుసరించడం లేదు? అంటే మనం విశ్వాసులము కామా? కొంతమంది చెప్తారు విశ్వాసుల సంఘం అండి అది అని. ఏది? బయట ఉన్నాయి కొన్ని సంఘాలు, వాటికి విశ్వాసుల గుంపు, విశ్వాసుల సంఘము, ఇలా పేర్లు ఉంటాయి. మనకేముంటాయి? మనకేమని చెప్తారు? మనల్ని ఏమంటారు? మనమే
ఎవరా మీరంటే మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం అంటాం. వాళ్ళు ఏమంటారు మనల్ని, వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు కాదు పాపిస్ట్ వాళ్ళు అంటారు. ఎందుకంటారు? మనోళ్ళల్లో కొన్ని లోపాలు ఉండడం వల్ల. మనం ఏం చెప్తాం అసలు? మనం చెప్పేది కూడా ఏంటి? ఎవరిది సంఘం? సంఘం ఎవరిది? మరి మనం ఏమంటున్నాం? మా సంఘం, మా సంఘం, మా సంఘం. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మా సంఘం మన సంఘం కాదు. మన సంఘం అంటే ఇప్పుడు ఉదాహరణకి నా ఇల్లు అంటానండి నేను. నా ఇల్లు అంటే నా ఇష్టానుసారంగా నా ఇంట్లో ఉంటాను కదా, అంతే కదా. నా ఇష్టానుసారంగా చొక్కా తీస్తాను, ప్యాంటు తీస్తాను, లుంగి కట్టుకుంటాను, బొర్లాడతాను, కూర్చుంటాను, నిలబడతాను, పరిగెత్తాను, నా ఇష్టం ఏమేం చేస్తాను. చెత్త చెదారం వేసుకుంటాను నా ఇంట్లో. గుడ్డలు ఆడి అంటే ఆడ వేసేసుకుంటాను. నా ఇల్లు అది. ఎవడన్నా వచ్చి ఏదో ఇల్లు అట్ట పెట్టుకున్నావు అంటే ఏమంటాను నేను? నా ఇల్లయా అంట. ఇప్పుడు నా సంఘం మన సంఘం అంటే అర్థం ఏంటి? మన సంఘం అంటే మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు కదా. దేవుని సంఘం అయితే మన ఇష్టానుసారంగా రావడానికి లేదు, మన ఇష్టానుసారంగా పోవడానికి లేదు, మన ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఎన్నోసార్లు చెప్పా, అయినా కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు మా సంఘం అయ్యా, మా సంఘం అయ్యా. మన సంఘం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. మన సంఘం అన్నప్పుడు మన ప్రభావం దాని మీద పడుతుంది, మన ఇష్టం దాని మీద పడుతుంది. మన ఇష్టం ఉన్నప్పుడు దేవుని ఇష్టం ఉండదు, ఇక దేవుని ఇష్టం పక్క వెళ్ళిపోద్ది. అదే దేవా నీ సంఘం అయ్యా, నీ ఇష్ట ప్రకారం చేయాలంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక విశ్వాసము విజయం పొందాలంటే, విశ్వాస సంబంధమైనటువంటిది ఏదైనా కూడా బలపడాలంటే ఆయన మాట వినాలి, ఆయన సేవకుల మాట వినాలి, ఆయన మార్గాన్ని అనుసరించాలి. 5వ వచనంలో అంటాడు చూడండి, యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన హత్తుకొని ఆయన సేవిస్తూ, చూసారా, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుడి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొనుడి, అప్పుడే మీరు విశ్వాసులు. ఎవరయ్యా మీరంటే మేము పలానా సంఘస్థులం అండి కాదు. సంఘం అంటే మాల సంఘం, మాదిగ సంఘం, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, అవి సంఘాలంటే. సంఘము అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘము అన్నారు. మన వాళ్ళ పూర్వీకులు మనకి చర్చి అనేటువంటి దాన్ని సంఘము అన్నారు. సంఘం అంటే సమాజంలో ఉన్న ఒక గ్రూపు. సంఘం అంటే ఒక గ్రూప్, ఒక కుల సంఘం కావచ్చు, లేకపోతే మత సంఘం కావచ్చు, లేక పెద్దల సంఘం కావచ్చు, పేదల సంఘం కావచ్చు, ధనికుల సంఘం కావచ్చు, కార్మికుల సంఘం కావచ్చు, కర్షకుల సంఘం కావచ్చు. ఇలా సంఘాలంటే అవి. క్రైస్తవులకు మరి ఆ దినాల్లో ఎందుకు పెట్టారో కానీ ఈ పేరు సంఘము, చూసారా. కనుక దేవుని హత్తుకోవాలి ఈ విశ్వాసులు, దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి. సేవించడం అంటే ఆరాధించడం, దేవుణ్ణి పూజించడం, ఆయన మార్గాలు నడుచుకోవాలి, ఆజ్ఞలు గైకొనాలి, ఆయన హత్తుకోవాలంట. హత్తుకోవడం అంటే దేవుణ్ణి కౌగులించుకోవడం, దేవుణ్ణి వాటేసుకోవడం. మన పిల్లకాయలని బాగా వాటేసుకుంటాం, లేదా భార్యాభర్తలు వాటేసుకుంటారు, తల్లిదండ్రులు బిడ్డలు కూడా వాటేసుకుంటారు. రాక వస్తే అబ్బా నా కొడుకు వచ్చాడని పోయి దగ్గర వాటేసుకుంటారు. దేవుణ్ణి ఎలా వాటేసుకోవాలట, దేవుణ్ణి హత్తుకొని ఉండాలట విశ్వాసులు. అలాంటి విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిని గురించి గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. చూసారా, కుష్ఠరోగి అంట. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మ్రొక్కి అంటే ఆరాధించి, అంటే మోకరించి, లేక కాళ్ళ మీద పడి అని చెప్పుకోవచ్చు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? మొక్కినటువంటి విధానం, అంటే ఆయన పాదాల మీద పడిన విధానం ఉండాలి. దేవుడు మనకి అంత సఫిషియెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాడు కదా, అందుకని చక్కగా బెంచీలు కుర్చీలు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కదా ఉంటాం. నేల మీద కూర్చొని ఆరాధన చేయలేం కదా, కింద కూర్చోలేం కదా. కింద కూర్చుంటే నామోష్ ఫీల్ అవుతాం. చిన్నపిల్లకాయలు కూడా ఇప్పుడు
వయసు పెరుగుతుందంటే 10 ఏళ్ళు వచ్చిందంటే చాలు, నేను కుర్చీ మీద కూర్చోవాలనుకుంటాను. నేల మీద కూర్చొనే అనుభవం, కింద ఉండేటువంటి అనుభవం భక్తిని పెంచుద్దండి. క్రింద కూర్చొని అనుభవం భక్తిని పెంచుద్ది. ఒకవేళ పైన కూర్చొని అనుభవం ఏం చేస్తుందంటే గర్వాన్ని పెంచుతూ ఉంటుంది. కుర్చీలో కూర్చొని కూడా ప్రార్థన చేస్తానులే అనే మైండ్ వచ్చేస్తుంది. కింద మోకరించి ప్రార్థన చేసే విధానం వేరు, కింద కూర్చొని ప్రార్థన చేసే విధానం వేరు. కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసే విధానం వేరు, కుర్చీలో కూర్చొని వాక్యం వినే విధానం వేరు. అసలు పూర్వకాలంలో అయితే యూదులు ధర్మశాస్త్రం చదివేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఏం చేస్తారు? సమాజం, యూద సమాజం నిలబడతారు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం అంటే గౌరవం అన్నమాట. అది దేవుని వాక్యం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నిలబడే ఉంటారు. మరి ఈనాడు మెసేజ్కి నిలబడతారు ఎవరైనా? ఓ పాట పాడడానికి నిలబడతారు, లేక ఉత్తర ప్రత్యుత్తరం చదవడానికి నిలబడతారు, లేక కానుకలు అర్పించడం నిలబడతాం. మన ఈ ఏమనాల ఈ ఆరాధన విధానంలో, ఆనాటి ఆరాధన విధానంలో వాక్యము చెప్తూ ఉన్నంతసేపు లేక చదువుతున్నంతసేపు, ఇక్కడ మన కొన్ని సంఘాలు ఉన్నాయి, చర్చెస్, సిఎస్ఐ లూథరన్ చర్చెస్. ఆ చర్చెస్లో బైబిల్ చదువుతున్నప్పుడు లేచి నిలబడాలి. బైబిల్ రీడింగ్, పాత నిబంధన గ్రంథ పఠనం అన్నప్పుడు అందరు లేచి నిలబడతారు. క్రొత్త నిబంధన పాఠం చదువుతున్నప్పుడు అందరు లేచి నిలబడతారు. సువార్త పాఠం అన్నప్పుడు లేచి నిలబడతారు. అంటే వాక్యం చదివి నిలబడతారు, మెసేజ్ అప్పుడు మళ్ళీ కూర్చుంటారు. అంటే రకరకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి కుష్ఠరోగి అట. అతను ఏం చేస్తున్నాడంట, ఆయన దగ్గరికి వచ్చి మొక్కి అంటే ఆయన పాదాల మీద పడి ఆయనకు నమస్కరించి ఏమన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఆయన విశ్వాసం చూసారా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి, నీకు ఇష్టమైతే ఈ కుష్ఠరోగం పోగొట్టు. మనం ఏం చేస్తాం ప్రార్థన మామూలుగా, దేవా ఈ రోగాన్ని తీసివేయ్యా, ఈ బలహీనం తీసివేయ్యా, ఈ జబ్బు తీసివేయ్యా అని మనం ఇక డిమాండ్ లాగా. ఆయన ఏమన్నాడు, అయ్యా నీ ఇష్టం అయితే. అది విశ్వాసం అంటే, అది విశ్వాసం. ఏమంటున్నాడు ఆయన, నీకు ఇష్టమైతే అంటే యేసుప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే. ఎందుకంటే నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నా ఒపీనియన్ అడుగుతున్నావు కదా, నా ఒపీనియన్ అడుగుతున్నావు కాబట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా. 10వ వచనంలో ఇంకో మాట చూద్దాం. అక్కడ 8-10, ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేనంత విశ్వాసం ఏందండి? విశ్వాసం అనేది ఇశ్రాయేల్లోనేనా ఉండేది? అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు బిలాంగ్స్ టు యెహోవా, యెహోవా దేవునికి చెందిన వారు కదా. సో ఇశ్రాయేలీయులు దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిది? ఇక్కడ ఏమిటి, శతాధిపతి అనే ఒక వ్యక్తి తన దాసుడు బలహీనంగా ఉన్నాడని, తన దాసుని కోసం ఒక ఆఫీసరు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మా పనివాడు బాగలేకుండా ఉన్నాడు, నీవు ఒక మాట చెప్తే ఆయన బాగుపడతాడు అని అంటే, సరే నేను వచ్చి బాగు చేస్తానులే అంటాడు యేసుప్రభు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వు నా ఇంట్లో రావడానికి నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా, నేను దుర్మార్గునయ్యా, నా ఇల్లు మంచిది కదయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు కానీ నా ఇంటికి కానీ లేదయ్యా, నువ్వు మాట చెప్పయ్యా, చాలు ఒక మాట చెప్పు, ఓ దాసుడా నువ్వు స్వస్థపడు అని ఒక మాట చెప్పయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు ఆ మాటకి, నేను ఇశ్రాయేల్లో కూడా ఎంత విశ్వాసమో అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యి, మా ఇంట్లో ఉండి ప్రార్థన చెయ్యి కాదు, నువ్వు ఎక్కడున్నా నువ్వు మాట చెప్తే చాలు. మనిషి వచ్చేది కాదు ముఖ్యం. యేసు ప్రభువు నేను వస్తానులే అన్నాడు. అయ్యా నువ్వు రానక్కర్లేదు, మాట చెప్పు, నేను కూడా శతాధిపతిని, నాకెంత ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, మాట చెప్తే చాలు చేసేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పు, అది జరిగిపోద్ది.
అంటే యేసు ప్రభు మాట చెప్తే చాలు అంత విశ్వాసము అతనిలో ఉన్నది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనింత విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా చూడలేదు. అది విశ్వాసం అంటే, అది దేవుని మాట ఎడల నమ్మకం అంటే. ఎప్పుడైతే మీరు నా మాట విన్నారు, మోషే మాట విన్నారు, దేవుని ఆజ్ఞలు కూడా విన్నారు మీరు అని యెహోషువ అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి అన్నాడు, శతాధిపతి అంటాడు, అయ్యా నీ మాట మేము వింటాం, మాట చెప్పు చాలు, నువ్వు రానక్కర్లేదు. అది యేసు ప్రభు అన్నాడు, నేనింత విశ్వాసము. ఇంకో మాట 9వ అధ్యాయం 18 వచనంలో చూద్దాం. మత్తయి 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్తుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీ వచ్చి చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుద్ది. ఏంటండి ఇది? దీన్ని ఏమంటాం చెప్పండి. కుమార్తె చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత దేనికోసం అడగాలి? ఆదరణ కోసం అడగాలి. అయ్యా నా కూతురు చచ్చిపోయింది, మా ఇంటికి ఆదరణ కావాలా, కొద్దిగా ఆదరించయ్యా, ఓదార్చయ్యా, ఏడుస్తున్నామయ్యా, మమ్మల్ని కొంచెం బలపరచయ్యా కదా. ఏమడుగుతున్నాడు ఈయన? ఒక అధికారి వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఏమవుద్ది? బ్రతుకుద్ది. హల్లెలూయా. చనిపోయిన మనిషి బ్రతుకుద్ది అంటండి. చనిపోయిన మనిషి బ్రతుకుతుంది. అది విశ్వాసం అంటే కదా. మనకుందా ఆ విశ్వాసం? మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే చేయిబెట్టి దేవుడు ప్రార్థన చేస్తే లేస్తాడులే అని నమ్మకం ఉందా మనకు? ఎప్పుడన్నా కలిగిందా? కలుగుతుందా ఎప్పుడన్నా? చచ్చిపోయింది అనగానే ఏడవడమే మొదలు పెడతాం. చచ్చిపోక ముందే సీరియస్గా ఉందనగానే ఇంకేముంది, అయిపోయింది, అయిపోయింది, ఇంకా వెయిట్ చేయండి, సమాధి చేయడానికి వెయిట్ చేయండి కదా. మన మైండ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ ఈ అధికారట తన కూతురు చనిపోతే ఆయన ప్రభు దగ్గర వచ్చి ఏం చెప్తున్నాడంటే, నీ చెయ్యి ఉంచు, ఆమె బ్రతుకుతుందేమో అని అంటలా, ఆమె బ్రతుకును. ఆయన విశ్వాసం చూడండి. చనిపోయిన మనిషి కూడా బ్రతుకుతుంది అంటే దేవుని మాట మీద, దేవుని మాట పలుకు మీద ఎంత నమ్మికో. సూర్యుడా రమ్మంటే వచ్చేసాడు, చంద్రుడా రమ్మంటే వచ్చాడు, నక్షత్రాలు రమ్మంటే వచ్చాడు, ఆకాశం భూమి అంతా ఆయన నోటి మాట చేత కలిగింది కదా. దేవుని నోటి మాట ద్వారానే కదా సృష్టి అంతా జరిగింది. అలాంటప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులైంది, అందరూ ఏడుస్తున్నారు. 4 రోజులు అయినా కూడా కుర్రోడు కదా, ముసలోడైతే ఇంకసార్లే అయిపోయిందిలే అనుకున్నారు, ఇంకేడవరు. ఇతను కుర్రోడు కాబట్టి అతని కొరకు ఏడుస్తున్నారు అక్క చెల్లెలు, బంధువులు, సొంత మత సంబంధులు, యూదులు ఏడుస్తున్నారు. యేసు ప్రభు వచ్చాడు. 4 రోజులు అయిపోయింది కదా, వాసన కొడుతూ ఉంటుంది కదా, ఇక బ్రతకడం అనే ప్రశ్న లేదు, ఆడ ఎవరిలో లేదు, యేసు ప్రభులో మాత్రం ఉంది. నేను లేపుతానులే లాజర్ని అనుకున్నాడు, వచ్చాడు. మార్తా నమ్మట్లేదా నువ్వు? అయ్యా అంత్యదినాన్ని లేస్తాడు నాకు తెలుసు అయ్యా అంటే ఫ్యూచర్ సంగతి చెప్తుంది. భవిష్యత్తులో లేస్తాడని నాకు తెలుసులయ్యా, నీ రాకడ వచ్చినప్పుడు మళ్ళీ అది తెలుసు నాకు. అది కాదు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇప్పుడు చూస్తావు, దేవుని మహిమ చూస్తావు. నమ్ముతావా? ఆర్ యు బిలీవింగ్? నువ్వు నమ్ముతావా? నమ్మితే నువ్వు చూస్తావు దేవుని మహిమ. ఏమండి, రాయి తొలగించమంటే మార్తమ్మ ఏముంది? అయ్యా వాసన వస్తుంది అయ్యా, ఉండలేవు నువ్వు, 4 రోజులు అయింది కదా, వాసన వస్తుంది అంటే ముందు తీయమ్మ, రాయి తీపిచ్చాడు. తీపిచ్చి ఏమన్నాడు? లాజరు బయటికి రా, లాజరు బయటికి రా. వచ్చాడా? మరి అది వీళ్ళందరికీ లేదు విశ్వాసం. కానీ యేసు పిలుస్తున్నప్పుడైనా ఒకవేళ
ఆ సిస్టర్స్కి మార్తమ్మకి మరియమ్మకి ఏమన్నా వచ్చి ఉండొచ్చా? యేసయ్య వచ్చాడు కదా బతికిస్తాడేమో అని ఆశ కలిగి ఉండొచ్చా? అబ్బే, కలగల వాళ్ళకి. గమనించండి, అది విశ్వాసం అంటే. చనిపోయినా బ్రతుకుతుంది, అయ్యా నువ్వు వచ్చి చెయ్యి వేయి చాలు. అలాంటి విశ్వాసము విజయమే. ఆయన అంటున్నాడు, నువ్వు చేయి వేస్తే చాలు బ్రతుకుతాడంటే బ్రతికిందా లేదా? అదనమాట. లాజరు బయటికి రా అంటే వచ్చాడా లేదా? ఆ విజయము, ఆ జయము, విక్టరీ, అది మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే 28వ వచనం ఇంకో మాట చూద్దాం. 9వ అధ్యాయంలోనే 28వ వచనం. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు నేను ఇది చేయగలను, మీరు నమ్ముతున్నారా? కన్నులు, గుడ్డివారు కన్నులు తెరవగలిగిన వాడు. సరే, మరణాన్నే జయించినవాడు, చనిపోయిన వాళ్ళని లేపినవాడు, కళ్ళనే ఉంది ఈజీ ఇంకా కదా, నమ్ముతాం. ఒకవేళ కళ్ళు బాగు చేసిన వ్యక్తిని తర్వాత చనిపోయిన వాడిని లేపుతాడు అంటే అనుమానం రావచ్చు. ఆ కళ్ళు కాబట్టి బాగు చేశాడులే, చచ్చిపోయిన వాడిని ఆడు లేపుతాడు. డాక్టర్లు కూడా బతికిస్తున్నారు ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళని. అంటే ఇమీడియట్గా చనిపోయాడు అనగానే వితిన్ మినిట్స్ గుండె మీద కొట్టేసి ఏదో చేసి ఏదో ఈ బాక్సులు పెట్టి హీట్ పెట్టి బతికిస్తున్నారు. కొంతమంది బతుకుతున్నారు. మరి అలాంటిది దేవునికి సాధ్యం కాదా? దేవునికి సాధ్యమే కదా. ఇక్కడ మనం గమనిస్తే గుడ్డివారు, అయ్యా మా కన్నులు, నమ్ముతున్నావా? నీకు నమ్మకం ఉందా? వాళ్ళు అంటున్నారు, నమ్ముచున్నాము ప్రభువా అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మీ నమ్మిక చొప్పున మీకు, నువ్వు నమ్ముతావా? నేను చాలాసార్లు చెప్పిన ఒక ఉదాహరణ, వసుంధర అనే ఒక అమ్మాయి 18 సంవత్సరాలు మంచంలో ఉంది, అన్యురాలు, యేసు ప్రభు నమ్ముకుంది. ఎంత అంటే ఇంకా ప్రభు కొరకు ఏమైనా చేస్తుంది, అంత నమ్మకం ఆమెకి. ఆ ఊరు వెళ్ళాను, సువార్త సేవ సంబంధంలో వెళ్ళినప్పుడు చెప్పారు, అయ్యా పలానా వారు ఉన్నారు అన్యులు, అమ్మాయి విశ్వాసం కలిగింది, మీరు ప్రార్థన చేయాలంటే అక్కడికి వెళ్ళాను. ఆమె దగ్గరకు పోయి నిలబడి ప్రార్థన చేయడానికి ముందుగా అడిగాను, అమ్మా యేసయ్య నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అన్నయ్య అంది. ఎంత నమ్ముతున్నావు అంటే ఎంతైనా నమ్ముతాను. సరే నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన తర్వాత నీతో ఒక మాట చెప్తాను, చెయ్యి అన్నా. సరేనయ్యా అంది. సరేనన్నయ్య అంది. ప్రేయర్ చేశాను, కొబ్బరి నూనె తలపై పూసాను, సిలువ గుర్తు వేశాను. ఇప్పుడు చెప్పానమ్మా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు లేచి నిలబడు అన్నా. లేచిందామా? లేలా. ఎందుకని? షీ హ్యాజ్ నో ఫెయిత్. నమ్మకం లేదు ఆమెకి. చెప్పడానికైతే చెప్పింది, నేను నమ్ముతానన్నయ్యా అన్నది. నమ్మితే ఎందుకు యేసు ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నావు లే అన్నా. కళ్ళెమ నీళ్లు ఇట్లా కారిపోతున్నాయి. పడుకొని ఉంది కదా, కళ్ళెమ నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి అంతే. ఏందమ్మా ఏడుస్తున్నావా? లేవలేకపోయావా అన్నా? నేను లేవలేనన్నా, 12 ఏళ్ళ నుండి మంచంలో ఉన్నానన్నా. ఎప్పుడు? 12 ఏళ్ళ నుండి. అంటే అమ్మాయి వయసు 18, అంటే 12 ఏళ్ళ నుండి ఉందంటే ఇప్పుడు 6 ఏళ్ళ నుండి మంచంలో ఉంది అమ్మాయి. 6 ఏళ్ళ నుండి మంచంలో ఉంది, పెరుగుతూనే బాడీ పెరుగుతూనే ఉంది, కానీ మంచంలోనే ఉంది ఆమె. అన్నీ కాలకృత్యాలన్నీ మంచంలోనే. సరే, ఆ ఏడుస్తుందంటే అప్పుడు అన్నాను, నీకు విశ్వాసం లేదమ్మా అంటే ఏడ్చేసింది. ఎలాగంటే విశ్వాసం ఉంటే, అంటే కనీసం దేవుడు నన్ను లేపుతున్నాడు, ప్రార్థన చేశాడు కదా అన్నయ్య, లేపుతున్నాడు నన్ను అనే విశ్వాసంతో నువ్వు ఒకవేళ ఆ మూమెంట్ అలా ఇచ్చుంటే, లేవడానికి వాళ్ళు అలా అనుంటే దేవుడు నిన్ను పైకి లేపి ఉండేవాడు కదా. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, మనం చెప్తూ ఉంటాం నమ్మకం ఉంది అంటాం, కానీ అంతగా నమ్మకం లేదు మనలో. అందుకే అద్భుతాలు జరగడం, విజయం రావడం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 15వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అమ్మా కనాను స్త్రీ
కనాను స్త్రీ, ఆమె విశ్వాసం ఏంటో చూద్దాం ఇక్కడ. ఆమె యేసు ప్రభువుని అడుగుతుంది, అయ్యా కొంచెం నాకు సహాయం చేయ నా బిడ్డ విషయంలో అని అంటే, ఆయన ఏమన్నాడంటే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయట యుక్తము కాదు అన్నాడు. అంటే యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేళ్ల కోసము అనేది మొదటి ప్రణాళిక. ఇశ్రాయేళ్లను రక్షించడానికి, ఇశ్రాయేల్కు మేలు చేయడానికే మెస్సయగా వస్తాడు యేసు ప్రభు. అది ఉద్దేశం. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏముందంటే ఆలోచన అంతా మారిపోయింది. లోకమంతటి కొరకు వచ్చాడు ఆయన. కానీ ఇంటెన్షన్ ఏంటి, పర్పస్ ఏంటి? ఇప్పుడు వాక్యం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చానండి నేను అనుకుందాం. వాక్యం చెప్పడానికి వచ్చాను. వాక్యం చెప్పిన తర్వాత బయట వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నేను వచ్చింది ఎందుకు? వాక్యం చెప్పడానికే. కానీ ఇతరులు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారే, అలాగనమాట. సో యేసు ప్రభు ఇశ్రాయేల్ కొరకే వచ్చాడు. కానీ లోకంలో ఉన్న పరిస్థితి చూసిన తర్వాత అందరి కొరకు అయ్యాడు ఆయన. లోకమంతటి కొరకు విమోచన చేయాల్సి వచ్చింది. సరే, అలాగే ఆ మాటను బట్టి ఆమెతో అంటున్నాడు ప్రభు, కనాను స్త్రీతో అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే వచ్చానమ్మా, వేరే వాళ్ళ దగ్గర నేను రాలేదు. అంటే ఆమె అంటుంది, అయ్యా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు తినేటప్పుడు ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయి కదా. అంటే ఏంటి అర్థం? పిల్లలు తినేటప్పుడు ముక్కలు కింద పడతాయి కదా, కింద పడేటప్పుడు కుక్క అది ఏరుకొని తింటుంది కదా. సో నాకు అలాగనా స్వస్థత అయ్యి అలాంటి మేలు చేయి నాకు. కింద పడ్డది చాలు నాకు. ఏమండి, కింద పడింది చాలు నాకు. ఎంత విశ్వాసం అది! వాళ్ళతో పాటు సమానంగా నాకు అనడం లేదు. వాళ్ళని బాగా చూస్తే నన్ను ఎందుకు చూడట్లేదు అనడం లేదు. వాళ్ళ పేరు వేస్తే మా పేరు ఎందుకు వేయలేదు అనట్లేదు. వాళ్ళని పిలుస్తుంటే మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటలేదు. వాళ్ళ ఇంటికి పోయే మా ఇంటికి రాలేదే అంటలేదు. ఇక్కడ పోటీతత్వం ఏర్పడలేదు, వ్యసనం రాలేదు, అసూయ రాలేదు. ఏమయ్యా స్వస్థత చేయడానికి ఏమి, బతికించడానికి ఏమి? మేము మనుషులు కాదా, మమ్మల్ని బతికించకూడదా? డిమాండ్ చేయడం లేదు. ఏది వాళ్ళ వరకే చేస్తారా మీరు, మాకు చేయరా? అలా పోరాటం ఏం చేయట్లేదు. ఏమంటుంది ఆమె? అయ్యా పిల్లకాయలకు పెడితే వాళ్ళు తింటారు కదా, తింటున్నప్పుడు ముక్కలు కింద పడతాయి కదా. పిల్లలు తినేటప్పుడు మామూలుగా కింద పడకుండా తినగలరా పిల్లలు? పెద్దోళ్ళు కూడా తినలేరు కింద పడకుండా కదా. కింద పడతాయి ముక్కలు. కింద పడ్డప్పుడు ఏం చేయాలా? ముక్కలు ఎవరు తింటారు? జనరల్ కుక్కలు ఉంటే అవి వచ్చి లాగిచ్చేస్తాయి. సో కుక్కతో సమానంగా పోల్చుకుంది. అయ్యా నేను కుక్క పిల్లనయ్యా. ఏమండి, విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? అలా ఉండాలి. అందుకే యేసుప్రభు అంటాడు, ఏమన్నాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. ఉదయకాలం నా ప్రియమైన దేవుని సంగమా, మనము తగ్గించుకోవాలి. కుక్క పిల్లలమే మేము. అయ్యా వాళ్ళ కోసం వచ్చావా? వాళ్ళని విడిపించడానికి వచ్చావా? అయితే నేను ఇదిగో కాళ్ళ కాడ పడిన ముక్కలు తినే కుక్కనయ్యా. ప్రభువు నిన్ను కౌగులించుకుంటాడు. కుక్కలాగా చూడడు. నువ్వు కుక్కను అని అంటే, నువ్వు కుక్క దూరంగా ఉండు అనడు. అయితే దగ్గర రమ్మంటాడు, కౌగులించుకుంటాడు. నీకు కావాల్సింది ఆయన ఏర్పాటు చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అబ్రాహాం గురించిన ఒక మాట చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయనను వెలుపల తీసుకుని వచ్చి నీవు ఆకాశం తేరు చూసి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. దేవుడు అంట అబ్రాహాంతో చెప్పాడంట, అయ్యాడు చూడు ఆకాశం వైపు చూడు, చుక్కలు ఉన్నాయి కదా నక్షత్రాలు, వాటిని చూడు, లెక్క పెడతావా?
అంత సంతానం నీకు ఇస్తాను అన్నాడు. అప్పటికి అబ్రాహాంకు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. వయసు కుర్రోడు ఆయన. ఏమండి, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు 60 ఏళ్ళకే ముసలోళ్ళు కదా, 50కే ముసలోళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు 60 ఏళ్ళు అయింది, పెరిగినట్టుంది 10 ఏళ్ళు స్పాన్, లైఫ్ స్పాన్. 60 ఏళ్ళు అంటే ముసలోళ్ళు. కానీ 70 ఏళ్ళోళ్ళు కూడా ఇంకా నేను ముసలోడిని కాదు కుర్రోడిని అంటుంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళోళ్ళు కూడా కదా. అంటే ముసలివాడిని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు మనకి, ఎందుకంటే ఇంకా కుర్రోళ్ళలాగానే ఉండాలి. అవును, అలా ఉంటే మన మైండ్ ఏమవుద్దంటే ఇంకా పనులు చేయడానికి ఉత్సాహం ఇస్తుంది. ముసలివాడిని అని నేను డల్ అయ్యామనుకో ఇంకేం పని చేయలేము కదా. 50 కేజీల బస్తా ఎత్తలేము, ముసలివాడిని కదా ఎత్తలేము అనుకుంటాం అనుకుంటే ఎత్తలేము. అదేం చేస్తుందని ఎత్తామనుకో లేస్తలేదా. మన మైండ్ సెట్ని బట్టే ఉంటుంది. మన మనసు చెయ్యాలని కూడా చేస్తాం. కొంతమంది అంటారు నువ్వు చేయలేవులే, నీకు చేత కాదులే, నువ్వు ముసలోడులే, నువ్వు ముసలిదానివిలే. మా వర్కర్ ఉంది, పని చేస్తుంది మా ఇంటి దగ్గర, ముసలామె. ఆమె చూడడానికి ముసలామె, ఇంకేలా రన్ అనుకో పరిగెత్తుద్ది. పాస్టర్ ఇంట్లోకి పోయి బయటకు వచ్చేలా అంటూ దోమేస్తుంది. ఆమె వాష్రూమ్కి పోయి వచ్చేటప్పటికి బట్టలు ఉతికేస్తుంది ఫాస్ట్. ఎలా? ముసలాం ఆమె. ఆ ముసలాం కాదు, అమ్మాయి వెళ్తున్నాను అంటుంది. అమ్మాయి వెళ్తున్నాను అంటే ఈమె బయటకు వచ్చి సరే పో అనే లోపు అని బయటకు వచ్చే లోపు కింద ఉంటుందా. అంత స్పీడ్ అనమాట నడక. అంటే గమనించాల్సింది ఏంటంటే వయసు ఎంతైనా పెరగచ్చు, కానీ మనసు పెరగకూడదు. మనసు పెరగదు, ఎప్పుడు పెరగదండి. పెరుగుద్దా? 80 ఏళ్ళు ఆయన్నే పెళ్లి చేసుకోమంటే ఏమంటాడు? ఏమంటాడు? నాకెందుకయా 80 ఏళ్ళు పెళ్ళి, నాకెందుకు అంటాడా? నాకెవరు ఇస్తారా పిల్లని అంటాడు. అంటే ఇస్తే చేసుకోవాలనే అలా ఉంటుంది అనమాట. మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే దానికోసం చెప్తున్నాను అనమాట. మైండ్ సెట్ అలా ఉంటుంది. అబ్రహాము వయసులో పెద్దవాడే, అది మన దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో కాదు. శారమ్మ అయితే అనుకుంది, అమ్మ అయ్యా ఆమెకు 90 ఏళ్ళు శారమ్మకి, ఆమెకి ఇంకా పీరియడ్స్ కూడా అయిపోయినాయి. ఆమె అంటుంది, అయ్యా నేను బలం ఉడికింది అన్నావు, నేనెలా? దేవునికి అసాధ్యమా? కన్యకకు బిడ్డను కనిచ్చిన వాడు దేవుడు, ముసలోళ్ళకి పిల్లల్ని ఇచ్చినవాడు దేవుడు. దేవునికి అసాధ్యమా? చాలామంది అంటారు కన్య మరియమ్మ యేసు ప్రభు ఎలా పడతాడు, పురుషుని సహాయం లేనిదే అని అంటారు. దేవునికి సాధ్యం కాదా? దేవునికి ఏదైనా సాధ్యమే. కనుక వృద్ధాప్యం అనేది కాదేట, దేవునికి ఏదైనా సాధ్యమే. ఏమన్నాడు? అటు చూడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు చూడు, అంత సంతానం నీకు ఇస్తానంటే అబ్రాహాము నమ్మాడా నమ్మలేదా? ఏమండి, నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. హీ బిలీవ్డ్. అతను నమ్మాడు కాబట్టి ఈనాడు 3 మతాల వారికి మూల పురుషుడు అబ్రాహాము. మరి వీళ్ళందరూ ఎవరు? ఆయన సంతానమేగా. ఇప్పుడు మనందరం కూడా ఆయన సంతానమే లెక్క. అబ్రాహాము సంతానమే మన అందరం. అబ్రాహాముని ఈ 3 మతాల వాళ్ళు మూల పురుషుడిగా స్వీకరిస్తారు. క్రైస్తవులు, ఏమండి, యూదులు, ఇంకా ఇంకోళ్ళు ఎవరు? మహమ్మదీయులు. వాళ్ళకు కూడా మూల పురుషుడే ఆయన. మన వాళ్ళు చెప్తుంటారు అబ్రాహాము కొడుకున్నాడు కదా ఇస్మాయిల్ సంతతి అని చెప్తుంటారు. సరే, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ అలా అంటే ఈ 3 మతాల వారికి, మహమ్మదీయులు, యూదులు అండ్ క్రైస్తవులు, వీళ్ళు 3 మతాల వారికి మూల పురుషుడు అబ్రాహాము. అంటే వీళ్ళందరూ కూడా ఆయన సంతానమే. దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కించు, నీ సాధ్యమవుతుంది లెక్కించు, నీ సంతానం అలాగవును అంటే 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, అతడు యెహోవాను నమ్మెను. నమ్మితే ఏమైంది జయము?
ఆయనకు ఏమైంది జయము? అతన్ని నీతిగా ఎంచెను. అబ్రహాము నీతిమంతుడు. నువ్వు నమ్ముతావా దేవుని? అయితే యూ విల్ బి కాల్డ్ రైషియస్ వన్. నీవు దేవుని నమ్మితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. దేవుని నమ్మితే అంటే దేవుని మీద నమ్మకం. నీకు ఇదిగో ఎంత కోట్ల ఆస్తిస్తాను నీకు దేవుడు చెప్పాడు అనుకో, నాకా యాడ్ నుండి వస్తుందయా అని మనం అనుకుంటాం. ఏమో దేవుడు ఇవ్వాలంటే ఇలేడా? ఆకాశం నుండి వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు కదా మలాకి గ్రంథంలో. సో ఈ కెన్ గివ్, ఇవ్వగలడు ఆయన. అందుకే 22వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. ఆదికాండం 22:8. అబ్రహాము కుమారుడా, దేవుడు అడిగాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీవు అమితంగా ప్రేమిస్తున్న నీ కుమారుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పే పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు అన్నాడు. మొదట ఏం చెప్పాడు దేవుడు అబ్రహాంకి? ఆకాశ నక్షత్రాలంత సంతానం నీకు ఇస్తానని చెప్పాడుగా. కుమారుడు కలిగాక, ఇస్సాకు కలిగాక ఏమన్నాడు? నీవు వెళ్ళి ఇదిగో మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నీ కుమారుడు నాకు బలి అన్నాడు. దేవుని మాట మేరకు ఆయన తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆయన విశ్వాసం ఏంటి? అబ్రహాం విశ్వాసం ఏంటండి? దేవుడు ఆకాశ నక్షత్రాలంత మందిని ఇస్తానన్నాడే, పుట్టక ఒకడు పుడితే వాడిని బలి ఇమ్మంటున్నాడే అనుకున్నాడా? అనుకోరా. మొదటి వాగ్దానం మర్చిపోలేదు ఆయన. మొదటి వాగ్దానం మర్చిపోలేదు. ఆ వాగ్దానం ప్రకారం జరుగుద్ది అనుకున్నాడు. మనం 37వ తేదీ వాగ్దానాలు తీసుకున్నాం కదా. మన నమ్మకం ఏంటి? తీసుకున్న వాగ్దానం మేరకు దేవుడు మనకు చేస్తాడు, ఇస్తాడు కదా. సో అలాగే మొదట ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఆయన నమ్మాడు. ఇప్పుడు ఇవ్వమన్నాడు, ఇస్తాము. ఆయన దీని తర్వాత ఇంకా ఇస్తాడు ఆయన. ఒకవేళ ఈ ఇస్సాకు పోయినా ఇంకా చాలామందిని ఇస్తాడు అనుకుని ఉంటాడుగా. సరే అంతేనా? ఇప్పుడు కొడుకుతో అన్నాడు. ఏమన్నాడు? కొడుకు అన్నాడు, అయ్యా నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలి గొర్రెపల్లి ఏది అంటున్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడు అబ్రహాం గారు? దేవుడే చూసుకుంటాడు. ఏంటండి ఈ మాట? ఏమన్నాడు? నాకు బలి ఇవ్వాలి నువ్వు అని చెప్పాడు కదా. బలి ఇవ్వడానికి బయలుదేరి వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? నువ్వేనయ్యా బలి అని చెప్పాలి కదా. ఏమన్నాడు? అలా అనకుండా దేవుడే చూసుకుంటాడట. అంటే ఏంటి అర్థం ఏంటండి? ఆయనకి ఇంకా నమ్మకం ఉంది. ఆ సమయానికి నీకు బదులు ఇంకేదన్నా ఇస్తాడేమోలే నమ్మకం ఉంది ఆయనకి. నాకు ఒక్కగానొక్క కుమారుడిని నువ్వు ప్రేమించు కుమారుడిని అన్నాడు కదా. మరి అలాంటి కుమారుడిని బలి తీసుకోవడానికి ఆయన ఎందుకు ఇష్టపడతాడు? సో ఆ సమయానికి ఏదో అరేంజ్ చేస్తాడు. ఈ కెన్ డూ. ఆ ఆలోచన అబ్రహాములో ఉంది. అందుకే కుమారుడితో అంటాడు, అయ్యా ఆయన చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఇంకో మాట సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో యోనాతాను గురించి చూద్దాం. యోనాతాను, సౌలు కుమారుడు యోనాతాను. మొదటి సమూయేలు 14:6. ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీద పోదం రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతను రక్షించుటకు యెహోవాకు. యోనాతాను అంటున్న మాట ఆయుధాలు మోసేవంత అంటున్నాడు. ఏమన్నాడు? దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా? దేవునికి అడ్డం ఏమైనా ఉందా? కొద్దిమంది చేతైనా అనేకుల చేతైనా ఆయన రక్షించగలడు. ఏమండి? కోట్ల మంది సైన్యం కావాలా? శబ్దాలు వస్తే చాలదా? సైన్యపు శబ్దాలు విని భయపడి పారిపోయిన సందర్భాలు లేవా?
దేవుని చేతిలో ఏమైనా ఉంది కదా, ఏమైనా చేయగలడు కదా. కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నీవు అనేకుల చేతనైనా కానీ కొద్ది మీద చేతనైనా నువ్వు రక్షించగలవు. ఒక్క వ్యక్తి ద్వారా రక్షించగలవు. ఇంతమంది లేరే, జనం లేరే, సైన్యం లేరే, లేకపోవచ్చు. ఓ మాట చేత సృష్టిని కలుగు చేసిన దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఏమైనా చేయలేడా? గొల్యాతు వచ్చి ఫిలిష్తీయుల పక్షాన నిలబడితే ఇశ్రాయేలు అందరూ భయపడిపోయారు. ఒక్కడు దావీదు, చిన్నవాడు, బాలుడు, ఒడిసెలతో ఇలా కొడితే పడిపోయాడు. ఏమండి, దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా? యు మస్ట్ బిలీవ్. నమ్మాలి, నువ్వు నమ్మాలి. దేవునికి అసాధ్యం ఏమీ లేదు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అలాగే 17:37 చూడండి, దావీదు ఏమంటాడు? 17:37, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా ఏమంటున్నాడు చూసారా? సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించాడు కదా. కాబట్టి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి రక్షించడా అంటే పూర్వము జరిగినటువంటి మేలులు, ఇంతకుముందు జరిగినటువంటి ఆశీర్వాదాలు, ఇంతకుముందు జరిగిన స్వస్థతలు, ఇంతకుముందు జరిగిన మేలులు, ఇవన్నీ ఇంతకుముందు జరిగితే ఇప్పుడు మళ్ళా మనం ఏం చేస్తున్నాము? దాన్ని మర్చిపోయి దేవుని కాడ యా 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 అంటున్నాం. దేవుడు ఇంతకుముందు నీకు మేలు చేశాడు కదా, స్వస్థపరిచాడు కదా, ఆశీర్వదించాడు కదా, మరి ఇప్పుడు ఆశీర్వదించడా? ఎందుకు ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆందోళన చెందుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? దావీదు అదే అంటాడు, ఎలుగుబంటి చేతి నుండి, సింహము యొక్క బలము నుండి నన్ను రక్షించావు కదా దేవా, నువ్వు రక్షించావు కాబట్టి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా రక్షిస్తావు. ఈ నమ్మకం ఉండాలండి మనకి. ఇంతకుముందు దేవుడు మాకు మేలు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. ఇంతకుముందు 10 రోజుల్లో చేశాడు, ఈసారి 10 రోజులు కాదు 20 రోజులు పట్టినాయి మేలు చేస్తాడు, నెల పట్టినాయి, సంవత్సరం పట్టినాయి మేలు చేస్తాడు. వీ హ్యావ్ టు వెయిట్. అంతే కదండి. దేవుడు నాకు మేలు చేయలేదు, చేసిన మేలంతా మర్చిపోయి కష్టం వచ్చినప్పుడు మనం ఏమంటుంటామంటే, దేవుడు మమ్మల్ని కనికరించలేదండి, మా వైపు చూడలేదండి. చూడకపోతే నువ్వు బతుకుతావా? ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలం నుండి రక్షించిన దేవుడు ఎదుగో ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. ఇది దావీదు యొక్క విశ్వాసం. అప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అందుకు సౌలు అన్నాడు, పొమ్ము యెహోవా నీకు. అమ్మా వింటున్నారా? నీకు దేవుడు ఇంతకుముందు మేలు చేశాడు, మరలా మేలు చేస్తాడు. ఎదురుచూడు. సౌలు అంటాడు, ఓకే దేవుడు నీకు తోడుకుంటాడు పో. ఈయనకున్నాడు ఆ తోడు. సౌలు భయపడ్డాడు కదా, సౌలు సైన్యం భయపడింది కదా, ఇశ్రాయేల్ అందరూ భయపడ్డారు కదా. మరి ఎందుకు వీళ్ళందరూ భయపడ్డారు? దావీదుకు ఒక్కడికి తోడు ఉంటాడు దేవుడు, ఇశ్రాయేల్ సైన్యానికి తోడు ఉండా? ఏమండి, ఇంతమంది సైన్యాన్ని పక్కన పెట్టుకొని చిన్నపిల్లాడిని, బాలుడిని దావీదుని పంపడానికి సిగ్గు లేదు ఆయనకి. ఆయన మళ్ళా చెప్తాడు, దేవుడు నీకు తోడుకుంటాడు పో అంటే ఈయనకున్నాడా దేవుడు తోడు? ఎవరికైనా తోడు ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు, యెహోవా మనకు తోడు అని అర్థం. మనతో ఉంటాడు ఆయన. కనుక మనము అట్టి విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయం 25-26 వచనాలు. యోబు 19వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను ఏమండి, శరీరం చీకిపోయిన తర్వాత అంట, శరీరం చీకిపోయిన తర్వాత అంటే మట్టిలో కలిసిపోయిన తర్వాత నేను దేవుణ్ణి శరీరంతోనే చూస్తానంట. ఎంత గొప్ప విశ్వాసం అండి!
యోబుది? ఏది నా చర్మం అంతా పాడైపోయి శరీరం అంతా పాడైపోయినా నేను ఈ శరీరంతో దేవుని చూస్తాను. అక్షయ శరీరం అది, మహిమ గల శరీరం అది. ఆయనకి నమ్మకం ఉంది. మనకేం నమ్మకం ఉంది? చచ్చిపోతే సమాధి చేస్తే మట్టికి అప్పగిస్తే మన దేహం ఏమవుద్ది? మట్టిలో కలిసిపోద్ది కదా. మరి రేపు దేవుడి కాడ పోయేటప్పుడు ఎట్ట పోతాం మనం? ఏ డ్రెస్సులో పోతాం? ఏ చీర కట్టుకుని వెళ్తాం? ఏ ప్యాంట్ వేసుకుని వెళ్తాం కదా? ఎలా ఉంటాం? కొంతమంది అడుగుతుంటారు, కళ్ళు వస్తుంటే అవి రంగుల్లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా అని. అట్లాగే మన దేవుడి కాడికి ఎట్ట పోతాం? ఏ డ్రెస్సులో పోతాం? పాత పద్ధతిలో పోతాం? చచ్చిపోయినప్పుడు ఏ వయసులో చచ్చిపోయాం ఆ వయసు ప్రకారం పోతామా? అసలు ముసలోళ్ళు అయిన తర్వాత పోయినట్టు పోతామా? అంతే కదండి. 60 ఏళ్ళప్పుడు మా నాన్న చనిపోయాడు అనుకుందాం, ఇప్పుడు ఆయనకి 90 ఏళ్ళు అనుకో. ఇప్పుడు దేవుని కాడికి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు 90 ఏళ్ళోడిగా పోతాడా, 60 ఏళ్ళోడిగా పోతాడా? ఇవన్నీ ప్రశ్నలు మనకి. సరే, యోబు విశ్వాసం ఏంటంటే, నేను ఎలా చనిపోయినా, నా శరీరం చీకిపోయినా కూడా నేను శరీరంతో దేవుని చూస్తాను. ఎందుకంటే ఆయన నా విమోచకుడు నాకు తెలుసు. ఎలా తెలుసండి? నువ్వు పోయావా? ఆయన దగ్గరికి వెళ్ళావా? ఆయన భూమి మీద నిలుచునని నాకు తెలుసంట. దట్ ఈజ్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి అసలు? నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అంటే అదృశ్యమైనవి. ఇప్పుడు దేవుని మందిరంలో ఇక్కడ మనం అందరం ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? చూపించు. ఉన్నాడు అన్నవాడు చూపిండు నాకు. అదే విశ్వాసం అంటే. మనకు కనపడడు కానీ నమ్మకం ఉన్నాడు. నమ్మకం అదే అన్నమాట. అది విశ్వాసం అంటే. ఇంకొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం ధ్యానం. దానియేలు గ్రంథం 3:17. దానియేలు గ్రంథం 3:17. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుడు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. చూసారండి, అది నమ్మకం. అది ఏమిటి నమ్మకం అంటే, మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుతున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. మీరు ఒకవేళ మమ్మల్ని ఈ అగ్నిలో వేసినా మేము నాశనం కాము. ఏమండి, ఇది నమ్మకం అంటే. ఒక లీడరు నన్ను అడిగాడు ఒక సందర్భంలో, దేవుడు ఉన్నాడా అని. క్రైస్తవ లీడరే నన్ను అడిగితే ఉన్నాడు అన్నా. నిరూపిస్తావా అన్నాడు. నిరూపిస్తానన్నా. ఎలా అన్నాడు. విషం తీసుకొనిరా, మనిషి చచ్చిపోవడానికి వాడతారు కదా విషం, అది తీసుకొనిరా, నేను తాగుతాను, బతుకుతాను అన్న. నా నమ్మకం అది. ఆయన అన్నాడు, డూప్ కొట్టగాకు, ఒట్టొట్టి మాటలు చెప్పగాకు అన్నాడు. ఒట్టొట్టి మాటలు ఎందుకయ్యా, నువ్వు తీసుకురా, నేను తాగుతాను, బ్రతుకుతాను. నేను బ్రతికితే దేవుడు ఉన్నాడని నమ్ము. నేను చచ్చిపోయాను అనుకో, దేవుడు లేడు అనుకో, వదిలేసేయి అన్న. అలా అయితే పెద్ద మీటింగ్ పెట్టి 10 మందిలో అది అందరూ తెలిసినట్టు చేయాలా, లేదంటే నా మీదకి వస్తే కేస్తారు. సరే, నీ ఇష్టం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అదే నమ్మకం. నేను సస్తానేమో అన్న భయం నాకుంటే ఇక నా నమ్మకం ఏముంది? అంతే కదండి. నేను చచ్చిపోతాను అనే డౌట్ నాకుంటే ఇక నమ్మకం ఏముంది? కనుక నమ్మకం, విశ్వాసం, అది నీకు విజయాన్ని ఇవ్వాలి. నీ విశ్వాసం నేను విజయానికి చేరువ చేస్తే అది విశ్వాసం ఉన్నట్టు. నీవు ఫెయిల్ అవుతూ ఉన్నావంటే విశ్వాసంలో లేవు అని అర్థం. నువ్వు జయిస్తూ ఉన్నావంటే నీ విశ్వాసంలో ఉన్నావని అర్థం. ఈరోజు ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో ఆలోచన చేయండి. నీ విశ్వాసము ఎలాంటిది?
అది జయించేదా, నామకార్థంగా ఉన్నదా? ఒకసారి మనం గుర్తు చేసుకున్న వీళ్ళందరినీ, వాళ్ళు అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళు ఏమంటారు? మీరు అగ్నిగుండంలో వేయండి, వేసినా కూడా దేవుడు కాపాడుతాడు. మరి కాపాడా? ఏమంటే అగ్నిగుండంలో వేశారు, ఎవరిని వేశారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోని వాళ్ళు ముగ్గురిని వేశారు కదా. వేస్తే కాలిపోయారా వాళ్ళు? కాలిపోయారా? కాలిపోలేదు. ఎందుకని? వాళ్ళ నమ్మకం అది. వాళ్ళ శరీరాలు మామూలు శరీరాలే కదా, మామూలు శరీరాలే, కాలుతాయి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని వేశారో వేసిన వాళ్ళు కాలిపోయారంట. ఎవరైతే వీళ్ళని పట్టుకొని లోపలికి నెట్టారో ఆ నెట్టిన వారు కాలిపోయారు, వాళ్ళ గుడ్డలు కాలిపోయినాయి. కానీ వీళ్ళకి గుడ్డలు కాలలేదు, వెంట్రుకలు కూడా కాలిపోలేదు. ఏమండి? అది విజయం అంటే. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, నష్టంలో ఉన్నా, దేవుని నమ్ముకున్నప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి నీకు వచ్చే విజయం చూసారా, అదే నీ నమ్మకం యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది. నిజంగా నమ్మిన వాడివేనా నువ్వు? నిజమైన విశ్వాసం నీలో ఉందా లేదా అనే జవాబు నీవు చూడాలంటే నీవు అడిగినది దేవుని ద్వారా వచ్చిందా? నాకు స్వస్థత కావాలి, స్వస్థత కొరకు నేను ప్రార్థన చేశాను, ఈ స్వస్థత నాకు కలిగితా? అయితే విశ్వాసంతో ప్రార్థన చేసినట్టు. కలగలేదా? విశ్వాసం లేనట్టు. కనుక వాక్యాన్ని ముగిస్తున్నాను. యోబు అంటున్నాడు, నా శరీరంతోనే నేను చూస్తాను. చీకిపోయిన తర్వాత శరీరంతో ఎలా చూస్తాడు అనే ఆలోచన చేసేది మనం. కన్యకకు కుమారుడు ఎలా పుడతాడు అనేది మనం. అది విశ్వాసం లేని జీవితం. ఇది జరుగుద్దా, అది జరుగుద్దా అనేటువంటిది అవిశ్వాస జీవితం. విశ్వాస జీవితం ఏదైనా జరుగుతుంది, దేవునికి అసాధ్యము ఏమీ లేదు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని విశ్వాస విజయాన్ని పొందుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. విశ్వాస విజయము అనే అంశాన్ని మా మధ్య ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభా. విశ్వాసము అంటే నీ మాట వినడం, నీ ఆజ్ఞలు అనుసరించడం, నీ మార్గాల్లో నడవడం, నిన్ను హత్తుకోవడం, నిన్ను ప్రేమించడం, నిన్ను సేవించడం, ఇవన్నీ మేము చేస్తూ ఉంటే అదే మా విశ్వాసం. తద్వారా ఆనాడు ఇశ్రాయేలు ఎలా నెమ్మది పొందారో, స్వాస్థ్యము పొందారో, అలాగే మా జీవితంలో కూడా నాయన నెమ్మది కలిగిన వారంగా ఉంటూ ఆ పరలోక స్వాస్థ్యాన్ని మేము కూడా పొందుకోగలిగే అవకాశం కలుగుతుంది అని మీరు గుర్తు చేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ ఆశీర్వాదకరం చేయమని కోరుకుంటూ మరొకసారి నాయన మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ మిగిలిన ఆరాధనలు కూడా మీ దీవెన కొనసాగింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.